కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు బీఆర్ఎస్ గూటికి చేరారు. కాంగ్రెస్ నేత ముద్దగోని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడని, కలిసి పనిచేశాడని హరీష్ రావు తెలిపారు. సహచరుడిని కాపాడుకోవాలని వచ్చామని తెలిపారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశాడని, ముక్కుసూటి తత్వం ఉన్న మనిషి అని అన్నారు. 2 సార్లు టికెట్ ఇచ్చామని, స్వల్ప మెజారిటీతో ఓడిపోయారని తెలిపారు. 11 మంది కార్పొరేటర్లను గెలిపించారని హరీష్ కొనియాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు తోడ్పాటు అందించారని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి టికెట్ ఆశించి భంగపడ్డారని వెల్లడించారు. రామ్మోహన్ గౌడ్కు బీఆర్ఎస్ పార్టీ తగిన ప్రాధాన్యమిస్తుందన్నారు. ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు తగిన అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. రామ్మోహన్ గౌడ్ గారు ఎల్బీ నగర్ లో సుధీర్ రెడ్డి గారి గెలుపు కోసం, జంట నగరాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వారు కృషి చేస్తారని మాట ఇచ్చారు. వారికి తప్పకుండా వారితో పాటు ఉన్న కార్యకర్తలందరికీ సముచిత రీతిలో గౌరవాన్ని అందిస్తాం. రామ్మోహన్ గౌడ్ గారు గతంలో 2 సార్లు ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థి. వారు ఇక్కడ 11 డివిజన్లను, కార్పొరేటర్లను కూడా గతంలో కష్టపడి గెలిపించారు. ఉద్యమ సమయంలో కూడా రామ్మోహన్ మాతో పాటు కల్పించి పనిచేసిన నాయకుడు. ఇలా రామ్మోహన్ గౌడ్ గారిని మాట్లాడి మరి తప్పకుండా నీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు పార్టీ కల్పిస్తుంది. ఏదైనా చిన్న భేదాభిప్రాయాలు ఉంటే పార్టీయే బాధ్యత తీసుకొని వాటన్నిటిని కూడా సరి చేస్తుందని చెప్పి వారికి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాం. వారి సతీమణి, వారి నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద మనసుతో తిరిగి పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ స్వాగతం. తప్పకుండా ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నిట్లలో కూడా వారికి సముచిత రీతిలో అవకాశాలు కల్పిస్తూ